హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ బ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం రోజు చేసుకున్న పూజ అండ్ చేసిన వంటకాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ ప్లే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నందీశ్వరుడికి ఊరేగిస్తారండి. చాలా చక్కగా అలంకరణ అయితే చేశారు కదా. మరి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట. అంటే మార్కెట్కి వెళ్ళి రోజు మనం ఏంటంటే ఏ ప్లేట్లో తింటుంటాం ఆ ప్లేట్లో ఈ ఉపవాసం రోజు తిన్నమాట. ఉపవాసం రోజు తినడం ఏంటి అనుకుంటున్నారా? అంటే ఒక పొట్టి ఏంటి తినకుండా ఉంటానండి. సాయంత్రం వచ్చేసరికి నక్షత్రం చూసుకొని చక్కగా పూజ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రత్యేకంగా వండుకుంటాను కదా, ఆ వంటకాలన్నీ పూజ చేసుకొని అప్పుడైతే తింటానమాట. ఆల్మోస్ట్ అంటే రాత్రి 7:30 అలాగే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మధ్యాహ్నం అంటే వంట ఆరంభించేశాను. కొన్ని ఐటమ్స్ అయితే ప్రతి సంవత్సరం ఇదే చేస్తానండి, ఈ ఐటమ్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు, ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా, అంటే తరతరాలుగా ఇదే ఒక ట్రెడిషన్ లాగా అయిపోయాయి అనమాట ఈ వంటకాలన్నీను. ఫస్ట్ అయితే ఏంటంటే తోటకూర మస్ట్ ఉండాలి ఈరోజు. అండ్ కందముళం ఫ్రై చేసుకుంటాను, లేకపోతే పచ్చడైనా చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఏంటంటే మినపొడియాలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ తోటకూర అయితే మరీ ముఖ్యంగా 3-4 సార్లు కడిగి పెట్టాలండి, లేకపోతే అంత ఇసుకుంటున్నది అందులోని. సో శుభ్రంగా కడిగేసి ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో అయితే కట్ చేసేసాను. చిన్న ముక్కల్లాగా అయిపోయాయి. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం పెసరపప్పు, దెన్ ఒక గ్రీన్ చిల్లీ అండ్ అల్లం తురుము. ఇంతేనండి, మూత పెట్టేశాను. ఇవన్నీ వేసేసి ఆల్మోస్ట్ కర్రీ కూడా మనకి అయిపోయిందనమాట. అయితే ఈరోజు అరిటాకులో లేకపోతే విస్తరాకులో భోజనం అనేది చేస్తాం అనమాట. అంటే ఫస్ట్లో మీకు చెప్పాను కదా, రోజును మనం తింటున్న ప్లేట్లో అయితే ఈరోజు తినమన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జినుగులు, ఎండు జినుగులండి. పచ్చి జినుగులు ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయి, బట్ నాకు దొరకలేదు. సో అవి ఏంటంటే కుక్కర్లో ఒక 2-3 సీటీ వచ్చినంత వరకు ఉడకబెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి రైస్తో పరమాణం చేస్తున్నానండి. మనకి పూజ ఐటమ్స్లోనే అంటే పూజ నైవేద్యం చేసినప్పుడు ఏంటంటే రైస్తో పరమాణం చేసుకుంటే చాలా మంచిదంట. సో ఇది వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం బియ్యం కడిగేశాను, ఆ తర్వాత కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మిగతా అంతా పాలే పోసాను అనమాట. పాలతోటి మనకి బియ్యం గింజలు అన్నీ ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అయిపోవాలి. దీనికి ఏంటంటే ఒక పొయ్యి కేటాయించేయాలండి చెప్పాలంటే, బట్ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెసరపప్పు చేసుకుంటున్నాను అనమాట. కొంచెమే లైట్గా పోపు అయితే యాడ్ చేశాను. అండ్ కడిగిన పెసరపప్పు కూడా యాడ్ చేశాను అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ అయితే నార్మల్గానే పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత 365 ఒత్తులు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఒకటి తులసం దగ్గర వెలిగించుకుంటాను, అండ్ దెన్ మరొకటి వచ్చేసి శివాలయంకి వెళ్తానండి, అక్కడైతే వెలిగిస్తానమాట. అండ్ ఈరోజు పాపం అమ్మ కూడా ఉపవాసం ఉండిపోయింది. చెప్పాను కదండి, తనకి చిన్నప్పటి నుంచి అలవాటే. సో ఈ లోపల ఏంటంటే కొంచెం టీ తాగేవండి, అంతేను. మనకి ఉపవాసం ఉండడం కూడా మన హెల్త్ పరంగా చాలా మంచిదనండి. కనీసం నెలకు ఒకసారైనా లేకపోతే 15 రోజులకు ఒకసారైనా అంటే ఉపవాసం ఉండి లైట్గా ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదేనండి. కాబట్టి మనకేంటంటే మనం లేడీస్ ఇలాగా పూజకి మనం ప్రాధాన్యత ఇస్తాం అనమాట. ఇలా కార్తీక మాసంలో 1 వారం లేకపోతే 2 వారాలు ఇలాగ ఒక పూటంతా శుభ్రంగా ఉపవాసం ఉండి సాయంత్రం కావస్తే లైట్గానే ఫుడ్ తీసుకుంటాం అనమాట. సో ఈ రోజు అదే ప్రత్యేకత ఏంటంటే మసాలా ఐటమ్స్ కానీ అలాంటివి ఏంటి ఉండవు. లైక్ అలాగని రోజంతా కూడా ఏ ఫుడ్ తీసుకోకుండా అలా కూడా ఉండకూడదండి. ఒక పూట ఉండేసి ఈవినింగ్ అయితే లైట్ గా ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. స్క్రీన్ ప్లేలో అయితే వంకాయ కూర అయిపోయిందండి. ఏంటంటే ప్రాసెస్ చాలా సింపులేనండి. పోపు దినుసులు యాడ్ చేసుకుని వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. అందులో కూడా కొంచెం అల్లం అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఉడికించింది కదా జినుగులు, అవి అయితే యాడ్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కందముళం ముక్కలు అనమాట. ఫ్రై చేసుకున్నాను, సింపులేనండి. చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. సాల్ట్ అండ్ గ్రీన్ చిల్లీ అంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాను. సో ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, మనం పరమాణం వండినప్పుడు ఎంత పాలైతే వేసామో అదంతా కూడా ఎగిరిపోయింది. అండ్ రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం పంచదార ఇలైచీ యాడ్ చేశాను. అండ్ పరమాణంలో ఒక 2-3 స్పూన్ల వరకు తీసేసి మిక్సీ పెట్టేశాను అనమాట. సో మనకి కోవా టైప్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం కాజు అయితే యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మా ఇంట్లో కిస్మిస్ అనేది ఎవరు తినరు కాబట్టి నేను తెప్పించను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పరమాన్నంలో ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఏంటి అంటే కొంచెం క్యారమెల్ చేస్తానన్నమాట. అంటే పరమాన్నం మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం షుగర్ ఏంటంటే ఫ్రై ప్యాన్లో కొంచెం వేసుకొని అలాగ ఉంచుకుంటే మనకి క్యారమెల్ అయితే రెడీ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే మనకి కలర్ మారిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట.
సో మెనూ అయితే ఈ మాత్రమే షూట్ చేశానండి. మెమరీ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా నేను చేసుకున్న మెనూలో హింగు చారు చేశాను అండ్ దెన్ కొబ్బరికాయ పచ్చడి కూడా చేశాను అనమాట. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే గుడికి వచ్చేసాం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా చిదంబరేశ్వర కోవిల్ అనమాట. సో కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి వచ్చానండి. కొంచెం జనాలు అవి తక్కువ ఉంటారు అండ్ నేను అమ్మ ఏంటంటే బోల్డ్ అనే దీపాలు అయితే వెలిగించుకుంటాం అని చెప్పేసి కొంచెం ఖాళీగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదండి. జనాల్లో తోపులట్లో మరి మేమైతే మార్నింగ్ రాలేదు అండ్ దీపం పెట్టుకున్న తర్వాత పూజ చేసుకుని అంటే కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత అండి ఇంటికైతే వెళ్ళేసి మరి కొంచెం చిన్న చిట్కా పనులు అవన్నీ ఉండాలి. ఇంటి దగ్గర దీపం పెట్టుకున్నాను. అండ్ దాన్ని ఇక్కడ చూడండి నందేశ్వరుడికి చక్కగా అలంకరణ అయితే చేస్తున్నారు, ఊరేగిస్తారనమాట. స్టార్టింగ్ లో మీరు చూసారు కదా. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే తులసం దగ్గర 365 ఒత్తులు తో దీపం అయితే వెలిగించాను అనమాట. అండ్ దెన్ నక్షత్రం చూసుకుని అదేంటంటే కార్తీక దామోదరుడికి మనం పూజ చేస్తాం కదా ఈ మాసం అంతా కూడా. సో పూజ చేసుకున్న తర్వాత వండిన వంటకాలన్నీ అరిటాకు మీద పెట్టేసి నైవేద్యం పెడతాం అనమాట దేవుడికి. సో ఈ విధంగా అయితే ఒక కార్తీక సోమవారం నేను చేసుకున్న పూజ అండి. వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారైతే మస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. మరొక మంచి బ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.